ఇప్పటికి ఎన్ని నెలలు అవుతుంది అసలు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి? రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని 6,000 కోట్ల రూపాయల వరకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది పెండింగ్ లో ఉన్నది. విద్యార్థి సంఘాలు గత సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాం. ఏంటంటే ఇవి ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉండడం వల్ల ప్రైవేట్ అయితే డిగ్రీ కళాశాలల యాజమాన్యంలో వాళ్ళు కూడా కళాశాలలో వాళ్ళకు ఉన్నటువంటి వారు కళాశాలను నిర్వహించలేకపోతున్నారు. ఇటు విద్యార్థుల 3 సంవత్సరాల ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినా కూడా ఇప్పటి వరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల అటు విద్యార్థులకు కూడా సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితిలో ప్రైవేట్ జూనియర్ లేదు కాబట్టి ఇటు విద్యార్థులు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. దీని మీద ప్రభుత్వం ఒక ఆలోచన చేసి పెండింగ్ లో ఉన్నట్టు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి ఇటు విద్యార్థి సంఘాలు కాకతీయ విద్యార్థి సంఘాలు అందరూ కూడా డిమాండ్ చేసినప్పుడు కూడా ఈ యొక్క నూతనంగా అధికారంలో వచ్చినట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ యొక్క విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ ప్రధానంగా ఈ యొక్క రియంబర్స్మెంట్ విషయాన్ని పక్కదారి పట్టించడం జరిగింది. దీనివల్ల ఇక్కడ ఈ యొక్క కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే ప్రైవేట్ జూనియర్ డిగ్రీ కళాశాల అసోసియేషన్ కూడా ఈ యొక్క కేయూ పాలక వర్గానికి అనేక సందర్భంలో మేము కళాశాలను నిర్వహించలేము, మేము ఎగ్జామ్ కండక్ట్ చేయలేము అని చెప్పేసి మరి వినతి పత్రాలు ఇచ్చినా కూడా 2-3 సార్లు వాళ్ళు నిరాహార దీక్షలు కూడా చేసిండ్రు. దీని మీద ప్రభుత్వము ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా దీని మీద మేము మాట్లాడతాం చేస్తాం, త్వరలో రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అయినా దాదాపు ఒక 3 నెలల క్రితం జరిగింది చెప్పడం జరిగింది. అయినా కానీ ఒక రూపాయి కూడా ఇప్పటి వరకు రియంబర్స్మెంట్ నిధులు అనేది రిలీజ్ చేయకపోవడం వల్ల ఎప్పుడు జరగాలి, సెమిస్టర్స్ ఎప్పుడు జరగాలి, ఇప్పటి వరకు ఎందుకు జరగలేదు? అదే అండి, ఇప్పుడు ఈ యొక్క రియంబర్స్మెంట్ వల్ల ఈ కళాశాలలు నిర్వహించలేకపోతున్నారు అనేది ప్రధానమైన ఇక్కడ ఉన్నటువంటి సమస్య. సెమిస్టర్స్ ఎప్పుడు జరగాలి, ఏ నెలలో జరగాలి అసలు? ఇదే ఇప్పుడు వాళ్ళు యూనివర్సిటీ అయితే షెడ్యూల్ ఇచ్చినో దాని ప్రకారం జరుగుతున్నాయి. కానీ వాళ్ళు ఈ కళాశాలలో మేము నిర్వహించలేమని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 5 యూనివర్సిటీల పరిధిలో ఉన్న డిగ్రీ కళాశాల యాజమాన్యాలు ఈ యొక్క ఎగ్జామ్లను బహిష్కరించడం జరిగింది. దీనివల్ల విద్యార్థులు నష్టపోతా ఉన్నారు. ఇప్పటికైనా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీని మీద స్పందించి పెండింగ్ లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాల్సిందిగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్, చెప్పండి. అంటే 50% మాత్రమే కాలేజెస్ కి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇందాక ఎగ్జామినేషన్స్ ఆఫ్ కంట్రోలర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తున్నారు. సో 50% మాత్రమే ఎగ్జామినేషన్స్ అంటే పర్సెంట్ మాత్రమే కండక్ట్ చేస్తే వాట్ అబౌట్ రిమైనింగ్ 50%? ఆ మిగతా స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మన రాష్ట్రంలో లేదా కేయూ పరిధిలో ఉన్నటువంటి డిగ్రీకి సంబంధించినటువంటి విద్యార్థుల ఎగ్జామ్స్ దాదాపుగా 2 times పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఇది 3rd టైం. మేము కూడా మొన్న అన్ని విద్యార్థి సంఘాలుగా పోయి అట్లా పోస్ట్ పోన్ చేయడం వలన రేపు డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎస్పెషల్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు వాళ్ళ అకాడమిక్ ఇయర్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉన్నదో అది చాలా ప్రాబ్లం అవుతుంది, లాస్ అవుతుంది వాళ్ళకు. ఎందుకంటే పీసెట్ రాయాలన్నా, బీఈడి ఎంట్రన్స్ రాయాలన్నా, ఎల్ఎల్బి లాసెట్ రాయాలన్నా అంటే ఇలాంటివి రాసుకునేటువంటి అవకాశాన్ని ఫైనల్ ఇయర్ విద్యార్థులు కోల్పోతారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మన స్టేట్లో దాదాపుగా 3-4 సంవత్సరాల నుంచి విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ను ప్రభుత్వాలు గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేయలేదు, ఇప్పుడు కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా రిలీజ్ చేయలేదు. అదే ఈ ప్రభుత్వాలు రిలీజ్ చేయలేదు కాబట్టి మేము యూనివర్సిటీలకు చెల్లించాల్సినటువంటి ఆ ఫీజులు విద్యార్థులకు సంబంధించిన ఫీజులు మేము చెల్లించలేకపోతాను, మా కాలేజీల నిర్వహణ కూడా కష్టతరంగా ఉన్నదని చెప్పేసి ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు చెప్తా ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వానికి ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాల మధ్యలో విద్యార్థులు సఫర్ కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. విద్యార్థులు చాలా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్ అంతా స్పాయిల్ అయినట్టు? లేదు మేడం, అకాడమిక్ ఇయర్ స్పాయిల్ అయినట్టు కాదు. కాకపోతే ఏప్రిల్ మే నెలలో ఫైనల్ ఇయర్ విద్యార్థులకు కంపల్సరీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాల్సి ఉండే. ఏప్రిల్ అయిపోయింది కాబట్టి ఇది మే నెల. ఈ ఒక్క వారం రోజులలో ఒకవేళ ఎగ్జామ్స్ కండక్ట్ చేయకపోతే వాళ్ళు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లాస్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఎగ్జామ్ రాయాలి, ఒక 20 రోజులు 4 రోజుల ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఏ మంత్ లో స్టార్ట్ అవబోతుంది? నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్ జూలైలో స్టార్ట్. జూలైలో ఇప్పుడు May 8th ఎగ్జామ్స్ అని అంటున్నారు ఇక్కడ ఇందాక ఆయనతో మాట్లాడితే. సో 8th కూడా నాట్ యెట్ కన్ఫర్మ్డ్. వై? బికాస్ లైక్ 50% మాత్రమే ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేస్తామంటున్నారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? డిగ్రీ ఇప్పుడు ఎగ్జామ్స్ కనుక కండక్ట్ చేయకపోతే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ సంబంధించినటువంటి విద్యార్థులు చాలా నష్టపోతారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఒక ఇయర్ ను నష్టపోవాల్సినటువంటి పరిస్థితి నేను అదే అన్నాను. నష్టపోతారు. అలా నష్టపోకుండా
యూనివర్సిటీ అధికారులు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ తక్షణమే ఆ ప్రైవేట్ విద్యా ఒకవేళ సంస్థ May 8th కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే రిజల్ట్స్ అనేది ఎప్పుడు వస్తాయి? ఒక 40 అంటే 35-40 రోజుల గ్యాప్ పడుతుంది మేడం. ఎట్లేదన్నా అంటే మీరు చెప్పేది ఇప్పుడు జూలై జూన్ చివరి వరకు లేదు, జూన్ కంప్లీట్ అయ్యి జూలై రావాల్సింది. జూలై 2 weeks కంప్లీట్ అవ్వాలి మీరు చెప్పిన డేట్ ప్రకారం చూస్తే, డేస్ ప్రకారం చూస్తే కంపల్సరీ 45 రోజులు 40 రోజుల దాకా పడుతుంది వాల్యుయేషన్. కాకపోతే యూనివర్సిటీ వాళ్ళు ఆ విద్యార్థుల అకాడమిక్ ఇయర్ లాస్ కాకుండా ఉండాలని అంటే ఇంకా అదనంగా లెక్చరర్స్ పెట్టి పేపర్ వాల్యుయేషన్ దీని మీద ప్రెసెంట్ ఉన్న వైస్ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తో కూర్చొని మాట్లాడితే ఒక కొలుక్కు వస్తుంది కదా. మేము కూడా అదే చెప్తాను సార్ వాళ్ళని కూడా, మన యూనివర్సిటీ రిజిస్టర్ ప్రతాప్ రెడ్డి సార్ని కానీ లేకపోతే వీసీ ప్రతాప్ రెడ్డి సార్ రిజిస్టర్ రామచంద్రరావు సార్ ఇట్లా మేము కూడా విద్యార్థుల పక్షాన మేము కూడా వాయిస్ వినిపించినాం. సార్ ఇది పరిస్థితి, విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉన్నది, మీరు కేర్ తీసుకుని విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడండి అని అంటే వాళ్ళు మాతో చెప్పింది ఏంటంటే వాళ్ళతో మేమైతే సంప్రదింపులు చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం నోటీసులో కూడా వాళ్ళ సమస్యలు ఉన్నాయి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళే. కాకపోతే ఆఖరికి ఇక వాళ్ళతోని సమస్య కొలిక్కి రాకపోతే ఫైనల్ ఇయర్ విద్యార్థులకైనా మేము వాళ్ళు లాస్ కాకుండా అక్కడ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లాస్ కాకుండా వాళ్ళకన్నా మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఏమన్నా ఉంటే తర్వాత గవర్నమెంట్ తెలంగాణ వ్యాప్తంగా ఈ డిగ్రీ స్టూడెంట్స్ అంటే యూనివర్సిటీకి అఫిలియేటెడ్ గవర్నమెంట్ కానీ ఇటు ప్రైవేట్ సెక్టర్స్ కానీ అఫిలియేటెడ్ అయినటువంటి కాలేజ్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎంత మంది ఉండొచ్చు దాదాపు ఆల్ ఓవర్ తెలంగాణలో ఉన్నటువంటి? దాదాపుగా ఒక 6 లక్షల చిల్లర ఉంటారు మేడం. 6 లక్షల ఎబో ఉంటారు. 10 lakhs దాకా ఈ కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి. ఈ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో కూడా దాదాపుగా 2 లక్షల దగ్గర ఉంటారు మేడం.